నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారు, జనసేన పార్టీ. సో జనసేన పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణల దృష్ట్యా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి. రెండు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అన్న. ఓకే, దానికి అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మనలాంటి చాలా మంది అందరూ కూడా సపోర్ట్ చేసినాం అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. సో సపోర్ట్ చేసే మన టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలిచింది ఆంధ్రప్రదేశ్లో. బాగుంది, ఓకే, హ్యాపీ. తర్వాత 2019 సరే, అప్పుడంటే మనకు అప్పుడప్పుడే కొంచెం రాజకీయ అంగులు కొత్త కాబట్టి మనకు అప్పుడప్పుడు రాజకీయ అడుగులు నేర్చుకుంటున్నాం కాబట్టి మనం జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. ఓకే, బాగుంది, మనందరం సపోర్ట్ చేసినాం. టీడీపీ పార్టీ గెలిచింది. మళ్ళీ 2019లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చాక కొడితే టీడీపీ కుంభస్థలాన్ని బద్దలు కొడదామని ఒక నినాదంతో మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చారండి. అంటే మనం 2019లో ఎలక్షన్లకు వచ్చారు. వైసీపీ మీద ఎలాంటి విధానం లేకుండా ఓన్లీ టీడీపీ అప్పుడు పరిపాలించిన టీడీపీ మీద కోపంతో చెప్పాడు. మనందరం దానికి సపోర్ట్ ఇచ్చినాం. ఓకే, హ్యాపీ. బై మిస్టేక్లా వైసీపీ గెలిచింది. నడుమ మూరారి మధ్యలో వైసీపీ వచ్చి గెలిచింది. వైసీపీ వచ్చి పాగా వేసింది. ఓకే, ఈసారి నాకు నిజంగా అర్థం కావట్లేదు అసలు ఎందుకు మరి ఒక జనసేన పార్టీ పెట్టి నాకు అర్థం కావట్లేదు. అదే పవన్ కళ్యాణ్ అన్న అసలు జనసేన పార్టీ ఎందుకు పెట్టినా నాకు అర్థం అవ్వలేదు. అసలు ఇంత దారుణమైనటువంటి రాజకీయాలు ఎందుకు పోయి నాకు అర్థం కావట్లేదు. దమ్ముందా నీకు? దమ్ముడిదా వచ్చాయి, దమ్ముడిదా తెలుసుకుందా? దమ్ము ఉంటే దా తెలుసుకుందాం. ఇదే వైసీపీతో తెలుసుకున్నదా మనం 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 వెళ్ళి టీడీపీతో మనకెందుకు భయపోతుంది నాకు అర్థం కావట్లేదు. మనకు లేదా? మనకు ఆత్మగౌరవం లేదా? ఆత్మాభిమానం లేదా? లేకపోతే ఏం లేక మనకి ఇదే నినాదాన్ని 2019లో మనం చూపించిన నినాదాన్ని ఇప్పుడు పట్టకొచ్చి 2024లో ఇప్పుడు పట్టకొచ్చి మనం ప్రజలకు వివరిస్తే జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలిచేదంటారు? చాలా వరకు చెప్పండి. అరే ఇప్పుడు టీడీపీ సపోర్ట్ ఇస్తున్నాం. ఓకే, చంద్రబాబు నాయుడు జైల్లో పోయాడు. ఒక్క మాట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు పోతే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ జగన్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మనకు తెలిసిందే. సో వీళ్ళిద్దరిని కాదని ప్రత్యామ్నాయం ఎవరుకుంటుంది? జనసేనకు ఉంటుంది. మరి అలాంటి జనసేన వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నది. మళ్ళీ అది పొత్తులు వద్దురా బాబు అనుకుంటున్న టైంలో మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం. అంత ఓకే, పొత్తు పెట్టుకున్నాం. సరే, మన స్వార్థం కోసం, వాళ్ళ సులభం, దేవుడికి సులభం అనుకుందాం. ఈరోజు ఎక్కడ మీటింగ్ జరిగినా సరే అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఎవరైనా సరే టీడీపీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఎట్లాగైనా వచ్చేది టీడీపీ గవర్నమెంటే, ఫామ్ అయింది మా గవర్నమెంటే, సీఎం మా చంద్రబాబు నాయుడు గారే. నిన్న కాక మొన్న ప్రశాంత్ కిషోర్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. ఓకే, హ్యాపీ. వచ్చి నిన్ను పిలిచారా? ప్రశాంత్ కిషోర్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ని పిలిచారా? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచారా? పిలవలే. మరి ఎందుకన్నా మనకు అర్థం కావట్లేదు. ఈ యొక్క ఇంత నీచమైన రాజకీయాల్లో మనకెందుకరా పొత్తులు? మీరున్నారు, మీ వెంట యువత ఉన్నది. ఇది గోని 2024 లేదు అనుకుందాం మాట. 2024 లేకపోతే మనకు నెక్స్ట్ ఉంది కదా. ఇప్పుడు ఎందుకని ఆ పొత్తులు? ఇంకెంతగా నా పొత్తులు, ఈ పొత్తులు. అదే పొత్తులు లేకుండా మనం గెలవలేమా? ప్రజల మనసులు గెలుద్దాం ఫస్ట్. పొత్తులతో ఏం సాధిస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. పొత్తులతో ఏం సాధిస్తావు? ఎన్ని రోజులు ఏం సాధిస్తావు? ప్రజానీకానికి ఏం చెప్తావు? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం రాజకీయాలకు వచ్చావు. అలాంటి ప్రజానీకానికి సమాధానం ఏం చెప్తావు నువ్వు? దేనికోసం వచ్చావు? చంద్రబాబు నాయుడు కోసం వచ్చావా? వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చావా? లేదా నీ గురించి వచ్చావా? లేదా ప్రజల కోసం వచ్చావా? ప్రజల కోసం వచ్చావా? దేనికోసం వచ్చావు? ఈ 4 దేనికోసం వచ్చావు పార్టీకి? అసలు పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? ఏమంటే నువ్వు ఏదేదో ఆలోచిస్తుంటావు, పెద్ద రాజకీయవేత్తలు. అక్కడ ఇక్కడ పెద్ద రాజకీయవేత్తలు ఏం లేదు నీ దగ్గర. నువ్వు కోపంతో తీసుకునే నిర్ణయాలు ఈరోజు ఇట్లా తలగొడుతున్నాయి జనసేన పార్టీకి. మళ్ళీ ఏమంటే కోపాలు అందరికీ. ఏమో మీ రాజకీయాలకి మీకు దండం పెట్టాలనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే మనం పొత్తు లేకుండా ఈజీగా మనం చాలా సీట్లు గెలిచేవాళ్ళం ఈజీగా. అలాంటి మీరు పొత్తుని మళ్ళీ పొత్తు పెట్టుకొని టీడీపీతోనే గెలుస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయం అన్న? ఇప్పుడు చూడండి, టీడీపీ ఒకవేళ పొత్తులో మీరు వెళ్ళి గెలిచినా సరే మీకు అన్ని సీట్లు ఇస్తారా? ఇవ్వరు. ఆ విషయం మీకు తెలుసు.
ఇప్పుడు 175 సీట్లలో మీకు సగం సీట్లు ఇస్తారంటే ఇవ్వరు. ఆ విషయం మీకు బాగా తెలుసు. మరి తెలుసులో మళ్ళీ మీకు పొత్తు పెడుతున్నారు. సరే అది వదిలి పెడతాం. ఒకవేళ పొత్తులో గెలిచినా సరే సీఎం అభ్యర్థిగా మీ పేరు ఖరారు చేస్తారా చెప్పండి? సీఎం అభ్యర్థిగా మీ పేరు ఖరారు చేస్తారా? చేయరు. ఎవరుంటారు? నారా చంద్రబాబు నాయుడు ఉంటారు. అది మొత్తం వదిలిపెడతామన్నా. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? డిప్యూటీ సీఎం పోస్ట్ అని ఇస్తారా మీకు? అది ఇవ్వరు. అంత ఎందుకు? మొన్నటికి మొన్న జరిగినటువంటి యువగల పాదయాత్ర ముగించుకొని చేసినటువంటి ఒక సందర్భంలో మిమ్మల్ని పిలిచారా? లేదు. అయినా సరే మీకు పొత్తు కావాలి. ఇంకెందుకైనా మనకి రాజకీయాలు. అసలు ఏం చేస్తానో ఆ విషయం నీకే అర్థమైవ్వట్లేదు. నా చూసుకోవే, రాష్ట్రం చూసుకోవే. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే జర అందరూ అది చేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే గ్రాండ్గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి.